బుజ్జి నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఒక్కటే తీరుగా దానికి పెళ్ళై 3 ఏళ్ళ నుంచి ఇంకా పిల్లలైతే లేరని తలిగి దాన్ని ఒక్క తీరుగా సాధిస్తున్నావు కదా నువ్వు. ఏంది 3 ఏళ్ళ పెళ్ళై 3 నెలలు చెప్తున్నావు నువ్వు? పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది వదినది. ఆడకట్ట మొత్తం అడుగుతున్నారు మీ వదిన నీళ్ళు పోసుకుందని. ఏం సమాధానం చెప్పమంటా? చూడు బుజ్జి, నువ్వు ఈ మాటలు మానుకో. అయినా ఒక ఇంటికి ఇచ్చినాక నీ పెత్తనమేందే నా కోడల మీద? అది అమాయకురాలు కాబట్టే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. అయినా ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడినని నీ కొడలి బాగా వెనకేసుకొస్తున్నావు. పెళ్ళై ఇన్నేళ్ళు అవుతుంది, ఇంకెన్నేళ్ళు ఎదురు చూస్తావు పిల్లల కోసం? అందుకే అంటున్నా అన్నకు ఇంకో పెళ్ళి ఏమని. చేస్తావా చేయవా? బుజ్జి, తొందరపడి నోరు జారకు. అయినా వదినని గంత పెద్ద మాట అంటవా? ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ సవితిని తీసుకొచ్చి పెడతా అంటే ఇంకొకతైతే చెంప చెల్లు అనిపిస్తుంది. నువ్వు అదృష్టవంతురాలు కాబట్టే మీ వదినే ఊకుంది. హలో, అంటే ఇప్పుడు ఏమంటున్నావమ్మా? అత్తమ్మ, నాకు ఇక్కడ ఉండాలని లేదు. మా పుట్టింటికి నన్ను పంపించే అత్తమ్మ. ఏమైంది మానస, ఎట్లా పుట్టింటికి పోతా అంటున్నావు? పెళ్ళైనప్పటి నుంచి నేను ఎవ్వరికి ఎదురు చెప్పలేదు అత్తమ్మ. బుజ్జి పిల్లల కోసం ఎన్ని మాటలన్నా నేను భరించుకుంటా ఉన్నా. అదే పిల్లల కోసం ఇప్పుడు వాళ్ళ అన్నకు వేరే పెళ్లి చేస్తా అంటే నేను భరించలేను అత్తమ్మ. చిన్నమ్మ, ఇప్పుడు నేనేమన్నాని నా మాటకి ఇంత రదంతం చేస్తారు వీళ్ళిద్దరు? ఏంది బుజ్జి అంత పెద్ద మాట మాట్లాడి వాళ్ళదే రాదంతమంటున్నావు? బుజ్జి, భార్యాభర్తల బంధం అంటే పిల్లలతోనే ముడిపడి ఉంటదా? పిల్లలు కాకపోతే ఆ బంధానికి విలువ లేదా? వాళ్ళు విడిపోవాలా? అయితే నేను అదృష్టవంతురాలను. ఎందుకంటే ఏడోక్ బిడ్డ, నేనంటే నువ్వు బాధపడాలి. అయినా నిన్ను కాదని నా కొడుకు వేరే పెళ్లి చేసుకుంటాడా? నీ భర్త మీద నీకు నమ్మకం లేదా? చెప్పు బిడ్డ. అవును మానస, నువ్వు అట్లా ఏడవకు. నువ్వు గిదానికే గింతగానం ఏడుస్తావా? మేము అట్లా చేస్తామా? మా అమ్మనేమో కళ్ళతో సైగలు చేస్తుంది, మా చిన్నమ్మనేమో ఏదో చెప్పపోయి నన్ను చూసి మాట మారుస్తుంది. ఏంది బుజ్జి అంతగానం ఆలోచిస్తున్నావు? కోడలేమో బంగారమైంది, కూతురేమో పనికిరందయింది. చిచ్చి, ఈ కొంపలు ఇంకోసారి అడుగు పెట్ట నేను. అబ్బా, ఎంత మంచి మాట. నేను ఇంటికి రాకపోతే నీకు చాలా సంతోషం కదా? ఎందుకు బుజ్జి అంత మాట అంటున్నావు? ఊకో. అత్తమ్మ, నువ్వైనా ఊకో అత్తమ్మ. ఏమూకోవాలే, ఊకుండే పట్టుకే అత ఈడి దాకా తీసుకొచ్చింది. అయినా అడవిలో రాకపోతే అయ్యో బిడ్డ రాకపాయే అనేటట్టు ఉండాలే కానీ బిడ్డ రాకపోయినా మంచిదే అనే పరిస్థితి తెచ్చుకుంటున్నావు నువ్వు. మీరే వచ్చి కాలు మొక్కి పిలిచేంత వరకు నేను ఇంటికే రాను. ఆగు బుజ్జి, ఇది నీ పుట్టిల్లు. నా కోసం అత్తమ్మతో నువ్వు ఇట్లా కొట్లాడి పోతుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఇదంతా నా వల్ల కదా, నేనే పోతా. అట్లా అంటున్నావేంది మానస? నువ్వు ఈ టైంలో పుట్టింటికి పోవద్దు. మానస, నువ్వేడికి పోతావు? ఇది నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వు ఎక్కడ పోయేది లేదు. అట్లనా? అంటే ఇప్పుడు నన్ను పొమ్మంటున్నట్టే కదా. నువ్వు వచ్చి నా కాలు మొక్కేంత వరకు నేను ఇంటికే రాను. అయ్యో బుజ్జి, వాము, బుజ్జి ఏమో అనుకున్నా కానీ ఇంత పెద్ద రాదంతం చేసింది తల్లి. నిజంగానే బుజ్జి రాదేమో అత్తమ్మ. నువ్వొక్కదానివి బుజ్జి రాదేమో అంటావు. నీ నెత్తి గిట్లుంది కాబట్టి గది గట్లుంది. సరే అక్క, మరి నేను పోతా. అత్తమ్మ, నువ్వు వెళ్తే మేము ఇద్దరమే అవుతాం. 2 రోజులు ఉండురాదు అత్తమ్మ. సరే మరి. సరే పా. ఏమైంది మనస, ఇక్కడో అక్కడో గట్ల కూర్చోరు? ఏం లేదు అత్తమ్మ. సంతోషంగా ఉండవలసిన టైంలో గిట్లా బాధగా కూర్చునేయింది మానస. లేచేమన్నా తినిపో నడు. నాకేం వద్దత్తమ్మ, తినాలని కూడా లేదు. మానస, నా బిడ్డ అన్న మాటకు ఎవరికన్నా కోపం వస్తుంది బిడ్డ, కాదని అనను. కానీ నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కాదు, ఇళ్ళకింత తినాలి. భగవంతుడు నీకు ఇన్నేళ్లకు ఈ అదృష్టాన్ని ఇచ్చిండు. వినవా? నువ్వు టైంకి ఇంత తినాలి. కడుపులు ఉన్న బిడ్డని బాధ పెట్టొద్దు. లేచి ఇంత ఏమన్నా తినుకో.
పిల్లకు నెల తప్పిన సంతోషం అన్న లేకపోయే. బుజ్జికి ఆ రోజే ఫోన్ చేసి చెప్తుంటే ఇంత కొట్లాట అయ్యేది కాదేమక్క. ఇంత మంచి ముచ్చట 10 మందికి చెప్పుకోవాలని నాకు ఉండదాయే. కాకపోతే ముందుగాల బుజ్జికే చెప్తా. ఎందుకంటే 3 నెలలు పడ్డేదాకా ఆగాలని చెప్పి ఆగిన, అంతే కానీ ఒకవేళ మనకు 3 నెలలు పడితేనే కదా నమ్మకం కుదురుతుంది. ఆ నమ్మకం ఒకవేళ నిజం కాకపోయిందనుకో అప్పుడు 10 మందిలో మళ్ళీ నవ్వుల పాలు కామా. ఇప్పటికే నా కోడల్ని నలుగురు 4 తీరులు అంటుర్రు. ముందుగల్లా నా బిడ్డనే ఎత్తి పొడుస్తుంది. గట్లా అది బాధపడొద్దని నిజం తెలిసే వరకు ఆగుమన్నా. నువ్వు ఇంత లోతు ఆలోచిస్తావని అనుకోలేదక్క. కానీ బుజ్జి తొందరపడి ఎన్ని మాటలు అన్నదో చూడు. అత్తమ్మ టిఫిన్ చేస్తుర్రండి. నువ్వు విన్నావా మరింత? నాకు వద్దు అత్తమ్మ, నాకు తినబుద్ధి అయితే లేదు. కొంచెం తినిపో మానసా. ఇంత తినిపో, దవాఖానకు పోయేసి వద్దాం కానీ. సరే తిందుర్రండి. అవునక్క, పోదాం, పోయొద్దాం దవాఖానకి. మీరు కూడా తిందుర్రండి. నడు. కదా. అయ్యో, ఫోన్ అనే ఇష్ట రాకపోతే ఫోన్ చేస్తా. హలో బుజ్జి, నీ ఇంటికి వచ్చిన తాళం వేసింది బిడ్డ, ఎక్కడ పోయినా? మానస, నేను మాట్లాడతా ఫోను. వదినే, బాగున్నావా? బాగున్నాం వదినే, మీరు బాగున్నారు? అందరు బాగున్నారా? అందరం బాగున్నాం కానీ మేము దవాఖానకు వచ్చినాము. నువ్వు అమ్మమ్మ అవుతున్నావు. అవునా వదినే? నీ బిడ్డే నీళ్ళు పోసుకుంది. అవునా, నువ్వు నానమ్మ అవుతున్నావు, నేను అమ్మమ్మని అవుతున్నానా? ఇంత మంచి ముచ్చడి చెప్పినా వదినే, ఇంత సంతోషం అయిపోయింది. సరే, మేము ఇప్పుడు ఇంటికి వస్తున్నాము, నువ్వు కూర్చోడా. సరే సరే వదినే, జల్దీ రండి. మెల్లగా రా బిడ్డ. బాగున్నావు వదినే? బాగున్నా వదినే, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఎంతసేపు అయ్యి? జరసేపు. అమ్మో, బాగున్నావు అమ్మ? బాగున్నా తల్లి. ఎట్లుంది నీ ఆరోగ్యం? షబ్బా, ఇట్లా కూర్చోరు. ఎండ మస్తు ఎండ ఉంది. అమ్మా, ఇంత మంచి ముచ్చడి చెప్పినావు. ఇన్నాళ్ళకి దేవుడు దయదలిచిండు. నువ్వేందమ్మా చెప్పకుండా వచ్చినావు? మరి ఫోన్ అయినా చేయలేవు. వచ్చి ఎంతసేపు అయింది? 20 నిమిషాలు అవుతుంది తల్లి. సరే కూర్చో, నేను పోయి మంచినీళ్ళు తెస్తా, సరేనా? బాగున్నావు వదినే? బాగున్నావు. ఎప్పుడు వచ్చిర్రు? తిన్నొచ్చినదినే. బాగుర్రు అంతా? బాగా కూర్చోవద్దు. కింద కూర్చుందా మధ్య కూర్చో. చల్ల ఎండలు అయితే బాగున్నాయి కదా, చల్లగా ఉంది అనుకుంటే. ఎండలు బాగా కొడుతుంది. అవును. ఓ మస్తు ఎండ కొట్టి. వదినే, ఇంట్లో అందరు బాగుర్రా? బాగుండ్రు కానీ వదినే, హాస్పిటల్ మానసకి ఏమన్నారు వదినే? అంత మంచిగా? అంత మంచిగా ఉందంట వదినే. అవునా? మానస, ఒకసారి బుజ్జికి ఫోన్ చేయి. చేద్దామత్తమ్మా. అమ్మా, నాకు కూడా నీళ్ళు ఇర్రమ్మా. అత్తమ్మ, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? బుజ్జికి ఫోన్ చేద్దాం. బుజ్జికి ఫోన్ చేస్తావు? ఈ ముచ్చట మీరు చెప్తా అంటే నేను వద్దన్నా కదనే. ఇప్పుడు నా బిడ్డకు నేనే ఫోన్ చేసి చెప్తా. సరే అత్తమ్మ. కట్ చేస్తుంది. కట్ చేస్తుంది మనసు. మళ్ళీ ఒకసారి చేయక్క. ఆగత్తమ్మా, నా ఫోన్ నుంచి చేస్తా. ఏం సంగతులు? అమ్మమ్మ అవుతున్నావు. ఇది
వద్దే కానీ ఖర్చు ఉందిగా. నా బిడ్డ కంటే ఎక్కువ ఏం లేదు వదిలే. నాకు సంతోషం నీళ్ళకైంది. అంతే అంటావా? చూసినావే అనసూయ నా ఫోన్ కూడా కట్ చేస్తుంది అత్తమ్మ. వస్తాడు ఇక. నా మన్మని మంచిగా వేసుకుంటుంది. మరి మిఠాయి నేను తెప్పిస్తాను, నువ్వు తెప్పియాలి. మరి తెప్పిస్తుంది నేను ఏమెనుకోను. మరి జోరు జోరుగా దావత్ చేసుకోవాలి కదా. నీకంటే ఎక్కువ చేస్తాను నేను. నా ఫోన్ కూడా కట్ చేస్తుంది అత్తమ్మ. ఇంకోసారి చేసి చూస్తాం. హలో బుజ్జి, ఏమైంది బుజ్జి ఫోన్ కట్ చేస్తున్నావు? ఎందుకు లిఫ్ట్ చేయాలి మీ ఫోన్లో? నీకు ఒక విషయం చెప్తే ఎగ్రి గంతేస్తావు బుజ్జి. ఏముంది చెప్పనీకే? నువ్వు అత్తవు కాబోతున్నావు. నిజమా? అవును. ఎంత మంచి వార్త చెప్పిన వదిన. వస్తూనే ఉండు ఇంటికి. సరే బుజ్జి. స్వీట్ డబ్బా తీసుకొని రా మరి. ఒకటే రెండా? 10 తీసుకురా. ఓకే వదిన. సరే. ఏమంటుంది బిడ్డ? వస్తుందంట అత్తమ్మ బుజ్జి. అవునా మానస? బుజ్జి ఇంటికి వస్తుందా? వస్తుందంట అత్తమ్మ. ఎగిరి గంతేస్తుండొచ్చు. ఆనందం ఎక్కువైపోతుంది బుజ్జికి ఇప్పుడు. ఓ నా ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కేదాకా రానన్నది. ఇక ఎంతసేపు ఉంటుంది అక్క కోపము? అంతే అంటావా? అంతే. ఎన్ని రోజులు ఉంటుంది అక్క కోపము? ఊకో అత్తమ్మ, బుజ్జి మీద మనమాలు కూడా ఏంది? చూసినావక్క, నీ కోడలు బంగారం. ఇదే ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండుంటే బుజ్జిని సాధిద్దురు. మానస మంచిది కాబట్టి బుజ్జి ఆటలు సాగుతున్నాయి. అయ్యో వదిలే, ఈ ముచ్చట నాకు ముందే తెలిస్తే ఇంత మిఠాయి అన్నది వేస్తుంటే కదా మానసకు. ఇప్పుడేముంది తీయదునే, తెప్పిద్దాం తీ. నేనే నీ నోరు తీపి చేస్తా. ఏమంటావు మానస? అంతే అత్తమ్మ. ఎంత మంచి వార్త చెప్పిన వదిన. ఇలా ఫోన్ చేసానో లేదో రెక్కలు కట్టుకొని ఉరుకొచ్చేస్తా చెల్లెరా. మనం కూడా వేసుకొస్తా. బుజ్జి అర్థమవుతున్నావు, జోరంతా నీదే ఉంటుంది. ఇక జోరు నాది కాకపోతే మీది ఉంటుందా? పట్టొద్దు తిను. ఎన్ని రోజులకి ఇంత మంచి వార్త చెప్పినావు. తినండి అమ్మమ్మలు నాయనమ్మలు, ఎందుకు చూస్తున్నారు గుసాయించి? తినండి. తీసుకో అక్క నువ్వు కూడా. తీసుకోవదునే, తీసుకో. ఇక్కడ నేను తినబెడితే ఇక పట్టు నీకు. ఇక అట్టవదునే పట్టు. తినండి. ఎట్లాగా అమ్మమ్మలు పుట్టి వస్తారు కదా. తినండి అమ్మమ్మ నాయనమ్మ అయిపోతున్నాడు మంచిగా. ఇక అట్టమ్మా. చాలా కోపం పోయినా బుజ్జి ఇప్పుడన్నా. నాకు మన్మరాలు ఉంటే నీ ఇంటికి వేస్తుంటోదినే. అయ్యో ఇప్పటికైనా ఏముందోదునే, ఇప్పుడు కూడా ఇద్దు తీయి. నీ బిడ్డకు కొడుకు ఉట్టకపోతాడా, నీ కొడుకుకో బిడ్డ ఉట్టకపోతుందా? అప్పుడు నా ఇంటికే ఇద్దు తీ. ఏంది? వాళ్ళ కొడుకు బిడ్డ ఉడితే నా అన్న కొడుకు ఇస్తుంది. అట్లెట్టిస్తుంది? అట్లెట్ట కొడుకు ఉడుతుంది? అన్నకి బిడ్డే ఉడుతుంది. సరే వదిలే, పోయేస్తా ఇక నేను. పోయేస్తా వదిలే. సరే వద్దు. సరే బిడ్డ, బరువులు గిట్ట లావట్టకు, తిండి మంచిగా తిండి. సరే అమ్మ. ఏ ఉండొద్దునే, అన్నం తినిపోదు. ఉండు ఫోన్ చేసుకొని వచ్చిన కొంచెం తినిపోదు వద్దునే. తినేసి జాగ్రత్త మానస. సరే అమ్మ, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అవునే, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? అత్తమ్మని పట్టుకొని గన్ని మాటలు అంటావా ఎగబడ్డట్టు? అవును బుజ్జి, అట్లా అనేది లేకుండే ఎంత బాధపడ్డది వదినే. బాధపడితే ఏం చేయాలి? నాకు కూడలే కావాలి. అవును బుజ్జి, నీకు కోడలు ఎందుకు కావాలి? ఎందుకంటే నా అన్న బిడ్డని నా కొడుకే వేసుకుంటా కానీ బయట ఎందుకు ఈనిస్తా? అవునా? అవునే, పిల్ల గుట్టక ముందే కుల్లగుట్టినట్టుంది నీ కథ. బిడ్డే బిడ్డే అంటున్నావు, ఏంది అసలు నీ సంగతి? దానికి పిల్లలు కానప్పుడేమో పిల్లలు కాలే అంటివి. ఇప్పుడు అది నెల తప్పినాకనేమో నాకు కోడలు కావాలి అంటున్నావు. ఇదంతా కాదు కానీ నీ మనసులో ఏముంది బుజ్జి? చెప్పేది ఏముంది? నా తల్లిగారు ఆస్తి బయటకి ఎట్లా కొనిస్తా? నా అన్నకు బిడ్డ కొడితే నా కొడుకే ఇస్తాడు కాబట్టి నా అత్తగారు ఆస్తి నా తల్లిగారు ఆస్తి నా కొడుకే ఉంటుంది కదా. వామ్మో నా బిడ్డో, ఎంత ఆలోచన చేస్తేవే. అయినా కానీ కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా మేమెందుకు మేనరికం ఇస్తామే? మేము ఇయ్యం కదా. ఏంది మేనరికం ఇయ్యవా? బయట వాళ్ళకి ఇస్తావా? అయినా నీకేమైనా బుద్ధి ఉందాయే?
మేనరికము ఇచ్చిన చేసుకున్న పిల్లలు అంగవైకల్యంతో పుడుతుర్రు. ఇంకొకటి ఏంది తెలుసా, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నా కొడుకుకి ఇస్తా, పెరిగినాక నీ కొడుకుకు నా బిడ్డ ఇస్తా, ఇవన్నీ అనుకోవడం కూడా చాలా తప్పు. వాళ్ళు పెరిగి పెద్దగా అయినాక ఎవరిని చేసుకుంటారో ఎవరికి తెలిసే. అవునక్క, నువ్వు అన్నది కరెక్టే. అవునా, ఇదంతా నిజమా అత్తమ్మా? ఇదంతా ముందు నుంచే నీ మనసులో ఉందన్నమాట. అయితే నీ ఇంటికి నాకేం పని? అంటే నువ్వు కూడా మరి ఇన్ని రోజుల నుంచి మనసులో ఇవన్నీ పెట్టుకొని కోడలే కావాలి అని దాన్ని పిల్లల కోసం కాల్చుక తిన్ను. ఇప్పుడన్నా నేను చెప్పిందంతా విన్నవా? ఇప్పుడన్నా నీ మనసు మార్చుకో. నీ మనసు మారితే మంచిది, లేకపోతే నీ ఇష్టం. ఎవరం ఏం చేయాలి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము ఈ వీడియోలో మీకు ఒక మంచి మెసేజ్ మేము పాస్ చేస్తున్నాం. అదేంటంటే, మేనరికం అనేది చాలామంది అన్న పిల్లల్ని, చెల్లెలు కొడుకులని ఇట్లా చేసుకోవడం అనేది అనాదిగా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా చాలామంది మేనరికం అని మళ్ళీ అదే ఫాలో అవుతున్నారు. కానీ ఎంతోమంది డాక్టర్లు కూడా చెప్పారు మేనరికం అనేది చేసుకోవద్దు, అది పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు అంగవైకల్యంతో పుడుతున్నారని. ఎవరో ఒకరు అదృష్టవంతులు ఉంటారు, ఏ అంగవైకల్యం లేకుండా పుట్టే వాళ్ళు ఉంటారు. కానీ అందరికీ 99% మాత్రం అంగవైకల్యంతో పుట్టే పిల్లలే చాలామంది. డాక్టర్లు ఇచ్చిన మెసేజ్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. దాని మీదనే ఈరోజు మేము ఒక కాన్సెప్ట్ తీసి చేస్తున్నాము. తప్పనిసరిగా మమ్మల్ని మీరు ఈ వీడియో చూసి మమ్మల్ని ఆదరిస్తారని, ఈ మెసేజ్ని కూడా మీరు ఫాలో అవుతారని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లచ్చి మా లచ్చి.